సో దానివల్ల ఏంటంటే మూవీని చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం చాలా ఈజీగా గెస్ చేసేయగలుగుతాము. గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 1980లో రాధేకృష్ణ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, డిఫరెంట్ క్యాస్ట్లకు చెందినటువంటి వంశీ కృష్ణ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారండి. అయితే ఇందులో విపరీతమైన క్యాస్ట్ పిచ్చితో ఉన్నటువంటి వంశీ వాళ్ళ పెదనాన్న కూతురు రాధాని ఈ కృష్ణ అయితే లవ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, లాస్ట్ కి తన లవ్ సక్సెస్ అయిందా లేదా అండ్ లాస్ట్ కి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో 1980 టైంలో క్యాస్ట్ పిచ్చి ఎంత దారుణంగా ఉండేది అండ్ క్యాస్ట్ల వల్ల ఎంతమంది ఎలా చనిపోయే వాళ్ళు అండ్ అంతేకాకుండా అప్పట్లో చదువుకునే వాళ్ళు కూడా నక్సలైట్స్ గా ఎలా మారేవాళ్ళు, ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో 1980s లో విజువల్స్ అన్నింటినీ మనకి కళ్ళకు కట్టినట్లు చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగా సక్సెస్ అయిందనే చెప్పాలండి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్, బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో వీళ్ళు క్యాస్ట్ గురించి ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుందండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీ అయితే రొటీన్ స్టోరీ అనే చెప్పాలండి. సో దానివల్ల ఏంటంటే మూవీని చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం చాలా ఈజీగా గెస్ చేసేయగలుగుతాము. అండ్ కొన్ని ప్లేసెస్ లో మూవీ కొంచెం స్లో పేస్ లో కూడా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని లవ్ స్టోరీ కూడా కొంచెం రొటీన్ గా ఉందనే చెప్పాలండి. అంటే ఆ లవ్ స్టోరీ కూడా మనం ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసేసిన విధంగానే ఉంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ 1980లో రాధేకృష్ణ మూవీ బాగుందా బాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.